హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీ అంతా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో వచ్చేటప్పటికి బ్రౌనీ కేక్ ప్రిపరేషన్ అనమాట. ఇంట్లోనే మనము రెడీమేడ్ పౌడర్ యూస్ చేసి ఎలా కేక్ని ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి వీడియో అనమాట. ఇక్కడ మనకు డిస్క్రిప్షన్లో మనకు ఏమేమి కావాలి అని చూసినప్పుడు 2 లార్జ్ ఎగ్స్ యూస్ చేయమన్నారు. బట్ వితౌట్ ఎగ్ తోటి కేక్ ప్రిపేర్ చేద్దాము అని చెప్పేసి నా థాట్ అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఎగ్ యాడ్ చేయకుండా కేక్ ప్రిపేర్ చేయాలి. ఎగ్ యాడ్ చేయడం వల్ల కొంచెం స్మూత్నెస్ అనేది అండ్ దెన్ పఫీగా రావడం జరుగుతుంది అనమాట. సో నేను దాన్ని అవాయిడ్ చేసేస్తున్నాను. దాని ప్లేస్లో నేను ఆయిల్ అండ్ మిల్క్ని యూజ్ చేస్తున్నాను అనమాట. సో మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో చూస్తున్నారు కానీ నాకు లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ ఒకసారి లైక్ చేసేసి వీడియోని కంటిన్యూ చేయండి అండ్ దెన్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల నాకు వ్యూస్ వస్తాయి కదా, ఆ వ్యూస్ వల్ల మీ చాలామందికి నా వీడియో రీచ్ అవుతుంది. సో అది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ దగ్గర నుంచి. సో ఇప్పుడు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు మనం తీసుకున్న ప్యాక్ మొత్తాన్ని నేను ఒక బౌల్లోకి వేసేసుకున్నాను. నేను మొత్తం వాడుతున్నాను అనమాట, ఏం స్టోర్ చేయట్లేదు. అండ్ ఇవాళ మాకు సండే కాబట్టి పిల్లలు ఇంట్లో ఉంటారు, ఆబ్వియస్లీ వాళ్ళకి ఇష్టం కూడా కదా కేక్ అంటే ఎవరికైనా, అందుకని మొత్తం వాడుతున్నాను. సో నేను ఇక్కడ ఒక టీ గ్లాస్ తీసుకున్నాను. టీ గ్లాస్లో 3/4 ఆయిల్ తీసుకున్నాను అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకు కొంచెం స్మూత్ టెక్స్చర్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి దాన్ని తీసుకొని మనము ఇలా దీన్ని మిక్స్ చేసుకోవాలి. మనము ఏదైనా కేక్ స్మూత్నెస్ అనేది డిపెండ్ ఆన్ అవర్ మిక్సింగ్ అనమాట. ఎంత బాగా మిక్స్ చేస్తామో దాన్ని బట్టి మనకు కేక్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ టైం టేకింగ్ పడుతుంది, 5 to 10 minutes వరకన్నా మీరు ఆయిల్ని పౌడర్లో మిక్స్ చేసుకోండి. తర్వాత మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే కన్సిస్టెన్సీ అనేది ఎలా రావాలి అంటే మనకు దోశ బ్యాటర్ లాగా రావాలి కన్సిస్టెన్సీ అనేది. సో అలా వచ్చేంత వరకు మీరు మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. లమ్స్ ఏం లేకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. మ్యాక్సిమం చూస్తూనే మిల్క్ యాడ్ చేసుకోవడం బెటర్. ఒకేసారి యాడ్ చేసుకోకుండా చూసుకుంటూ వేయండి. సో దాని తర్వాత ముందు ట్రే తీసేసుకొని దానికి నేను ఇక్కడ గీ అప్లై చేస్తున్నాను అనమాట. సో ఇంట్లో చీజ్ ఉండింది, చీజ్ కాదు బటర్ ఉంది, బటర్ అప్లై చేసేసుకుంటున్నాను. బటర్ అప్లై చేసిన తర్వాత ఇలా మనకు కావాల్సిన విధంగా దీంట్లో వేసేసుకొని చెక్ చేసి పెట్టేసుకోవడమే. సో అభిజిత్కి ఒక థాట్ వచ్చిందనమాట. ఆల్రెడీ మా దగ్గర చాక్లెట్ మౌల్డ్స్ది ఒక ట్రే ఉంది. ఆ చాక్లెట్ మౌల్డ్స్ ట్రేని మా వాడు ఏం చేస్తున్నాడంటే ఐస్ క్యూబ్స్ కోసం వాడుతున్నాడు. వీడికి ఒక థాట్ వచ్చిందనమాట, దీంట్లో ఇవి వేస్తే చాక్లెట్స్ అయిపోతాయేమో అని. బట్ అవ్వదు యాక్చువల్లీ, మీరు ఎవరు ట్రై చేయొద్దు. ఎందుకంటే అది బేక్ చేయాలి కదా, ఓవెన్లో పెట్టి బేక్ చేయాలి, అలా చేస్తేనే అవుతుంది. సో తన హ్యాపీనెస్ కోసం నేను దాంట్లో వేసాను, కానీ అది అవ్వదు ఎందుకంటే అది బేక్ అవ్వాలి కదా. సో తర్వాత ఓవెన్లో పెట్టానండి. మీరు ఓవెన్ లేదు అనుకున్న వాళ్ళైతే ఏదైనా గిన్నెలో పోసేసి తర్వాత దాన్ని కుక్కర్లో పెట్టేసి క్యాప్ పెట్టండి. బట్ వితౌట్ విజిల్ అనమాట, విజిల్ పెట్టద్దు. దాన్ని పెట్టేసి ఒక 5 to 6 minutes మీరు చూసుకున్నట్లయితే మనకు కేక్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ మా అభిజిత్ ఫాస్ట్గా తీసేద్దామని చెప్పేసి తీసేసాడు. బట్ ఇంకొక 2 minutes వరకు ఉంచొచ్చు. బట్ అయిపోయింది మ్యాక్సిమం. మిడిల్లో ఉంది కదా, అక్కడ క్రీమీ టెక్స్చర్ ఉంది, కానీ అభిజిత్ ఆగలేదనమాట. సో వాడి హ్యాపీనెస్ కోసం నేను ముందే తీసేసాను, కానీ వచ్చేసింది, అయిపోయింది మ్యాక్సిమం. ఇంకొక 2 minutes ఉండింటే ఇంకా మొత్తం క్లియర్గా అయిపోయేది. ఇదండి ఈరోజు వీడియో. చూడండి ఎలా వచ్చిందో. కేక్ని ఎంజాయ్ చేశారు, చాలా టేస్టీగా వచ్చింది. బట్ నేను ఇక్కడ ఎక్కడానూ షుగర్ యాడ్ చేయలేదు, నాకు వాళ్ళు ఇచ్చిన రెడీమేడ్ మిక్స్లోనే షుగర్ సరిపోయింది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.